Find the sum of first 30 terms of an AP whose second term is 2 and the seventh term is 22. So seventh term ఇచ్చానన్నా 22 అని అండ్ సెకండ్ టర్మ్ ఇచ్చాడు 2 అని S30 కనుక్కోమన్నానన్నా. సో చూద్దాం ఒకసారి. A7 అన్న 22 అండ్ A2 అన్న ఎంత అన్నారా 2 అన్నాడు అండ్ S30 కావాలని అడుగుతున్నాడన్నా. చూద్దాం. A7 అంటే ఏంటన్నా A ప్లస్ 6D ఈక్వల్ టు 22 రా. A2 అంటే A ప్లస్ D నాన్న ఈక్వల్ టు 2 నాన్న. మైనస్ చేస్తే మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్. 6D లో నుంచి D తీసేస్తే 5D ఈక్వల్ టు 20 నాన్న. 5 1s 5 4s నాన్న. D ఈక్వల్ టు 4 రా. అలాగే A ప్లస్ D ఈక్వల్ టు 2 అండ్ A ప్లస్ 4 ఈక్వల్ టు 2. A ఈక్వల్ టు 2 మైనస్ 4. A ఈక్వల్ టు మైనస్ 2 నాన్న. రైట్. అండ్ n ఈక్వల్ టు ఎంత 13 అన్న. సో SN ఫార్ములా ఏంట్రా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d నాన్న. సో అంటే S30 ఈక్వల్ టు 30/2 ఇంటూ 2 ఇంటూ a. a అంటే ఎంత నాన్న -2 గా ప్లస్ n మైనస్ 1 అంటే 30 మైనస్ 1 అంటే 29 ఇంటూ d నాన్న. d ఎంత నాన్న 4 రా. 30/2 నన్ను ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ కూడా 2 కామన్ అవుతుందిరా. నేను 2 కామన్ తీసాను రా. 2 కామన్ తీస్తే నాకు ఏమొస్తుందా -2 ప్లస్ 29 ఇంటూ ఇదంతా కూడా 2 అవుతుంది అన్న. రైట్. ఈ 2 క్యాన్సిల్ చేసేస్తాను రా. సో 30 ఇంటూ -2 ప్లస్ 29 ఇంటూ 2 అన్న. 29 ఇంటూ 2 అంటే ఎంత 58 అన్న. సరేనా. సో 30 ఇంటూ -2 ప్లస్ 58 అంటే 56 రా. సో 3 5s అన్న 150 అండ్ 3 6s అన్న 18 రా. అంటే 168 అన్న. అంటే 1680 అన్న. సమ్ ఆఫ్ ది S30 టర్మ్స్ ఇన్ దిస్ సిరీస్ వచ్చేసరికి ఎంత అన్న 1680 రా. ఓకేనా.